నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరావతికి చట్టబద్ధత పొందినటువంటి నేపథ్యంలో యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆనందంలో ఉంది. మరోపక్క చూసుకున్నట్లయితే వైసీపీ నుంచి ఆ పార్టీ నుంచి దూరమైనటువంటి విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. మరి ఆయన చేసినటువంటి ట్వీట్ ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పేసి నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు సార్. మరి వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన తర్వాత అవసరమైతే పొలిటికల్ ఎంట్రీ ఇస్తానని కూడా చెప్పారు. అయితే అమరావతికి చట్టబద్ధత వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన చేసినటువంటి ట్వీట్, పార్లమెంటు ఉభయ సభల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని బిల్లును ఆమోదించిన కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి నాది ఒక సూచన, మీరు కట్టేది అమరావతే తప్ప కమరావతి కాకుండా చూసుకోండి, తస్మాత్ జాగ్రత్త అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు విజయసాయిరెడ్డి నుంచి నిన్న ఈ ట్వీట్ వెలువడిన దగ్గర నుంచి కూడా అంటే అతని ఈ మధ్యకాలంలో నేను వైసీపీ నుంచి దూరం జరిగాను, వైసీపీ ప్రభుత్వం మీద వైసీపీ నాయకుల మీద వస్తున్న ఆరోపణల్ని విచారిస్తున్న విచారణలకు కూడా అతను హాజరయ్యి బయటకు వచ్చి మాట్లాడుతున్న తీరు, ఇవన్నీ చూసినప్పుడు ఒక పోడ్చలేని అగాధం అతనికి జగన్మోహన్ రెడ్డి మధ్య పెరిగిపోయిందనేది కొంత స్పష్టం అవుతూ ఉంది. అయితే ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకస్తుడిగా, జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అక్యూజ్ నెంబర్ 1 అయితే ఈయన అక్యూజ్ నెంబర్ 2గా, అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా, వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, కేంద్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడున్న నరేంద్ర మోడీ గారితో కొంత సానుకూలత వ్యక్తం అయ్యే విధంగా లాబింగ్ చేయడంలో సఫలీకృతమైన వ్యక్తిగా, విజయసాయిరెడ్డి రోల్ చూసిన వాళ్ళకి, అదే సందర్భంలో గత కొన్ని సంవత్సరాల క్రితం విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, అలాగే అమరావతి మహిళల్ని, రైతుల్ని అందరినీ దూషించిన తీరు, ముఖ్యంగా రామోజీరావు గారిని, రాధాకృష్ణ గారిని, బిఆర్ నాయుడు గారు వంటి వాళ్ళని ఆక్షేపించిన తీరు, వ్యక్తిగత దోషణలకు పాల్పడ్డ తీరు, ఇవన్నీ చూసిన వాళ్ళకి విజయసాయిరెడ్డిలో ఇప్పుడు వచ్చిన ఈ మార్పు అనేది అది నమ్మదగిన మార్పు కాదు. జగన్మోహన్ రెడ్డికి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డితోటి విభేదించినట్టుగా నటించి ప్రత్యర్థి శిబిరంలోకి వచ్చి ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక రకమైన సానుకూల వాతావరణం కల్పించడానికి, ఒక కోవటులాగా పనిచేయడానికి అతను ప్రయత్నిస్తున్నాడు అని చెప్పని కూడా ఈ వైపు నుంచి ఈ వైపు మద్దతుదారులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు చాలామంది కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఏ విధంగానూ నమ్మదగ్గ వ్యక్తి కాదు విజయసాయిరెడ్డి అని చెప్పని చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉన్నారు. మనకి తెలుసు, కాకినాడ సీపోర్టు యాజమాన్య హక్కుల బదిలీ కేసు విషయంలో కానీ, లిక్కర్ కుంభకోణం కేసు విచారణ సందర్భంగా కూడా రాజకాశిరెడ్డి ప్రస్తావన మొట్టమొదటిగా తీసుకొచ్చింది విజయసాయిరెడ్డి. ఇలా రకరకాల కేసుల విచారణ సందర్భంగా, అది కాక తిరుమల శ్రీవారి ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ విషయంలో కూడా విజయసాయిరెడ్డి స్పందించిన తీరు చూసాం మనం. ఇవన్నీ చూసినప్పుడు 100కి 100 పాళ్ళు విజయసాయిరెడ్డి ఎంతగా ఈ కూటమి సానుభూతి పరులు నమ్మినా నమ్మకపోయినా అక్కడైతే పోడ్చలేని అగాధం సృష్టింపబడింది. అతను ఎమోషనల్గా హర్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరిగాడు అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి క్రమంలో అంటే నాకున్న అంచనా మేరకు ఇవాళ ఇతను నమ్మదగిన వ్యక్తి కాదు అని చెప్పని చేస్తున్న విశ్లేషణలకి భిన్నంగా నేను కొంత వేరుగా ఆలోచిస్తున్నా. అంటే నా అంచనా అయితే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి, నరేంద్ర మోడీ గారితో ఇతనుకున్న సాన్నిహిత్యం, అదే సందర్భంలో ఇతను పదే పదే కాంగ్రెస్ నాయకత్వంతో విభేదిస్తున్న తీరు, ఇటువంటి సందర్భంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న నేపథ్యంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ సంఖ్యాబలం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం మనుగడలో కీలకంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్డీఏ కూటమితోటి ఘర్షణపూరిత వాతావరణం సృష్టించుకునే సాహసం విజయసాయిరెడ్డి చెయ్యడు అనేది నా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే గతంలో వివేకానంద రెడ్డి గారి హత్య సహజ మరణం అని చెప్పని మీరు ఎలా మీడియా ముందు చెప్పగలిగారు అని చెప్పని విలేకరులు ప్రశ్నించినప్పుడు కూడా అవినాష్ రెడ్డి నాకు తెలియజేసిన మేరకు నేను చెప్పాను అని చెప్పని అవినాష్ రెడ్డి ప్రమేయాన్ని ఎక్స్పోజ్ చేసిన తీరు కూడా చూసాం మనం. అటువంటి విజయసాయిరెడ్డి ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఏదో సహజ కుదిరింది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూరే విధంగా అది కూడా
జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కేంద్రంలో వ్యవహరిస్తున్న తీరు, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇక్కడ అసెంబ్లీని బహిష్కరించి అక్కడ లోక్సభలో రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడ్డ రాజధాని చట్ట సవరణ బిల్లుకి వ్యతిరేకంగా వాళ్ళు ప్రసంగించి వాళ్ళు అక్కడ సభల నుంచి వాకౌట్ చేసిన తీరు కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో, అదే సందర్భంలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులని ప్రస్తావిస్తూ మావిగన్ అనే ఒక కొత్త, ఒక రకంగా మాట్లాడుకుంటే ప్రజల చేత అవహేళనకు గురవుతున్న ఒక ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి ఏదో లబ్ధి చేకూరే విధంగా విజయసాయిరెడ్డి రాజధాని విషయంలో తన పాత్ర తాను పోషిస్తాడు అని చెప్పని నేను నమ్మటంలా. ఖచ్చితంగా అతను ట్వీట్లో నేను అనుకోవటం అయితే వైసీపీ గతంలో చేసిన ప్రచారాలు, మీరు అమరావతి నిర్మాణం చేస్తున్నారు, గతంలో ఆ రోజు కూడా మీరు అమరావతి నిర్మాణమే చేశారు, కానీ ఆ రోజున దాన్ని కమరావతిగా జగన్మోహన్ రెడ్డి చిత్రీకరించాడు. ఇప్పుడు కూడా మావిగననో ఇంకోటనో రకరకాల ప్రస్తావనలు చేసి కాంటపట్టు సిచ్యుయేషన్ ఎరేజ్ అయినప్పుడు అమరావతికి కులముద్ర ఆపాదించడానికి జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా, జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు సదా సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఈ విషయంలో మీరు తస్మాత్ జాగ్రత్త అని చెప్పని చెప్పినట్టుగా నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైఖరిని లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక అని చెప్పని అంతర్గతంగా ఆ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగి జగన్మోహన్ రెడ్డితో పాటు కేసుల పాలయ్యి, జగన్మోహన్ రెడ్డి కోసం జైలు పాలయ్యి, జగన్మోహన్ రెడ్డి కుటుంబం పట్ల ప్రదర్శించిన లాయల్టీకి ఇవాళ అక్కడ అవమాన భారంతో బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి ఇంత త్వరగా జగన్మోహన్ రెడ్డి ఎజెండాని తాను వ్యక్తం చేస్తాడని చెప్పని నేనైతే ఫీల్ అవటం. అంటే ఇది ఒక కూటమికి ఒక మేలుకొలుపుగానే ఆయన చేసిన ట్వీట్ ని అలానే నేను ఫీల్ అవుతున్నా. ఇవాళ తెలుగుదేశం సోషల్ మీడియా విజయసాయిరెడ్డి ఎప్పుడైతే కమరావతి అనే ప్రస్తావన తీసుకొచ్చాడో నిన్నటి నుంచి అమరావతిలో ఉన్న జనాభా బ్రేకప్, ఇది అక్కడ ఉన్న కమ్మ జనాభా, ఇది అధికారికంగా ఎన్నో సందర్భాల్లో వెల్లడైనా సరే ఆ రోజు వైసీపీ ఎజెండాకు అనుగుణంగానే ఈ రోజు కూడా నువ్వు అదే మాట్లాడుతున్నావు అని చెప్పని అతని మీద విరుచుకు పడతా ఉన్నారు. కానీ నా అంచనా అయితే, అంటే నేను అర్థం చేసుకున్న తీరైతే జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ విధమైన ప్రచారం భవిష్యత్తులో రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అతను ఈ విధమైన ఎజెండా టేకప్ చేస్తాడు. కాబట్టి ఈ బిల్లుని లోక్సభలో ప్రవేశించినప్పుడు కూడా ప్రాంతీయ విభేదాలకు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. అంటే ఉత్తరాంధ్ర నాయకులతో కానివ్వండి, లేదంటే ఈయన ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పినట్టుగా మావిగన్ కాబట్టి అంటే నెక్స్ట్ ఈ కుల రాజకీయాలే ప్రేరేపించే అవకాశం ఉందనే విజయసాయిరెడ్డి మీరు చెప్పినట్టుగానే ఆ మేరకు పెట్టు. ఇప్పుడు సహజంగా ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు అవకాశం ఉంటే ప్రాంతీయవాదాలు ముందుకు తీసుకొచ్చారు, కాదు అనుకుంటే కులపరమైన విభజనకు ప్రయత్నాలు చేశారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసైనా సరే వాళ్ళు ఎంచుకునే మార్గం ఒకటే, దెర్ ఈజ్ నో, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లవ్ అని చెప్పని చెప్తారు కదా. వాళ్ళు రాజకీయాల్లో కూడా ఏ విధమైన ప్రచారం అన్నా చేయి, నెగ్గావా లేదా, ఏ విధమైన వ్యక్తిత్వానికైనా పాల్పడు, ఎన్నికల్లో నెగ్గావా లేదా అనే రెండు మార్గాలను మాత్రమే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అమలు పరుస్తూ వచ్చారు. కాబట్టి దానికి అనుగుణంగానే ఇవాళ చట్టపరంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా చట్టబద్ధత కల్పిస్తున్న సందర్భంలో కూడా ఇక అమరావతిని కదిలించడం కానీ అమరావతిని మార్పు చేయటం కానీ సాధ్యం కాదు అనేది ఒక స్పష్టత ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని చెప్పనే ఒక వినూత్న ప్రతిపాదన ఆచరణ సాధ్యం కానీ అవహేళనకరమైన ప్రతిపాదనతో అతను ఇవాళ మీడియా ముఖంగా ప్రస్తావించడం. అదే సందర్భంలో ఈరోజు సాక్షి బ్యాన్ రైటంలో కూడా మావిగన్ అనే ప్రస్తావన రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటా ఉంది, చర్చనీయాంశంగా మారింది, ఆచరణ యోగ్యమైందని చెప్పని రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పని ఒక బ్యాన్ ఐటమ్ పెట్టి ఈరోజు రాయించిన కథనం చూస్తే జగన్మోహన్ రెడ్డి వైఖరి పట్ల స్పష్టత ఉన్న విజయసాయిరెడ్డి ఎన్డీఏ కూటమిని ఒక విజిల్ బ్లోయర్ లాగా హెచ్చరించాడని చెప్పి నేను భావిస్తున్నా. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.